ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అనగా ఈ నెల 20వ తేదీన ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద పీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా నిరుద్యోగులు తరలించి ఆ మహాధర్నను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా హనుమకొండ జిల్లా పక్షాన దాదాపుగా ఒక 50 వెహికళ్లలో సుమారుగా ఒక 1000 మంది ఈ జిల్లా నుండి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దోవలో నడుస్తుందే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగాల పక్షాన నిలిచిన దాఖలు లేవు. నిన్నటికి నిన్న డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో నిర్వహించాల్సిన డిఎస్సిని 13,000 పోస్టులకు మాత్రమే కుదించి, అది కూడా నిరుద్యోగులకు సమయం ఇవ్వకుండా, విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏదో ఆగమాగం పరీక్ష నిర్వహించే పరిస్థితి ఈరోజు దాపరించి ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే క్వాలిఫై పర్సంటేజ్ ఏది ఉందో 1:50 నుండి 1:100కు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన పోస్టులను 783 నుండి 2,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా 3,000కు పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదైతే మీరు అధికారం రాకముందు నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిర్రో నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి కార్యాచరణ దాల్చలేదు. వెంటనే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు గత ప్రభుత్వాన్ని ఏదైతే బదనాం చేసి మీరు ప్రభుత్వాన్ని గద్దెనెక్కిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారో, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో సెక్రటరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి బీజేవైఎం నిరుద్యోగాల పక్షాన ఎప్పుడూ ముందుంటుందని ఈ పత్రికాముఖంగా వివరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మన స్టేట్ సెక్రటరీ మదన్ మోహన్ గారిని. నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రుడు, యువ నాయకులు, హన్మకొండ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి మరియు యువ మోర్చా జిల్లా పదాధికారులకు మరియు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్తో తెలంగాణ సాధించుకుంటే, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల బలిదానాల మీద గద్దెనెక్కి ఉద్యోగులను, నిరుద్యోగులను కూడా ఏ విధంగా మోసం చేసిందో మనం అందరం కూడా గమనించినాం. ఆ తర్వాత రాష్ట్రంలో మార్పు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు కూడా అధికారం ఇస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నదో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరియు గతంలో మొన్న అధికారంలో రాకముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి నిరుద్యోగులకు ఉద్యోగ డిక్లరేషన్ వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినాక దాన్ని కూడా తొంగలో తొక్కిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి వచ్చినా కూడా ఉచిత హామీలు, మాయమాటలతోనే అధికారంలో రావాలని తపన తప్ప నిరుద్యోగులను, నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయాలని కూడా ఏ రోజు కూడా వాళ్ళు నిరుద్యోగుల పక్షాన ఆలోచించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. ఎందుకంటే ఆయనకు కావాల్సింది నిరుద్యోగుల సమస్య కాదు, ఆయనకు కావాల్సింది అధికారం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా అడ్డదారులు దొరికినటువంటి సంఘటనలను మనం అందరం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా భర్తీ చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న
డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను డిఎస్సి అభ్యర్థులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసినారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా పోలీసులను అడ్డుపెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగులను అణచివేత చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించాలి. మెగా డిఎస్సిని ప్రకటించకపోతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీని ఖచ్చితంగా ముట్టడిస్తాం. అదేవిధంగా రేపు జరగబోయే నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి మహాధర్నాను హన్మకొండ నిరుద్యోగులందరూ కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.